చావి గురువుగారు మనం ఫస్ట్ టెన్త్ కి ఇచ్చేయబోతున్నాం కదా మన గురించి జడ్జెస్ ఏమంటారంటావు? వేర్ ఇస్ ద పంచులు, వేర్ ఇస్ ద జోకులు, వేర్ ఇస్ ద కామెడీ చావి అంటారు గురువుగారు, అంటారు గురువుగారు. శుభమాని చేతికితే అవే మాటలుగా సుదీవు. అదేంటి గురువుగారు అప్పచ్చులు అనాల్సింది సుడీర్ అన్నారు. రెండు ఒకటే లేగా. చావి జీ తెలుగు బాగా మాగిపోయింది కదూ. గురువుగారు జీ తెలుగు గురించి తెలుసా? తెలుసా ఏమిటిగా? ఈ జీ తెలుగు స్టార్ట్ చేసినప్పుడు పూజ చేసింది ఎవరనుకున్నా? ఎవరు గురువుగారు? నేనే నేనే. ఏమో అనిల్ చెప్పండి. బాగున్నావా? బాగున్నానండి. గురువుగారు మీకు అనిల్ గారు తెలుసా? తెలుసా ఏమిటిగా? ఆయన నా శిష్యుడే. ఆయన పట్టా సినిమా హిట్ ఎలా కొట్టాడు అనుకుంటున్నా? ఈయన పూజ చేయబట్టే ఆయన హిట్ కొట్టాడుగా. చావి ఆమె చూస్తుంటే నాకు మన చంద్రకళ గుర్తొస్తుందిగా. అబ్బో వాడెందుకు పాడుతున్నాడు? అరే మీ గురువు గారు పాటరా. గురుగాడు ఇక్కడ నీకు చంద్రకళ గుర్తొస్తాండి. అడే అసెంబ్లీ రోజు ఆమె నీకు చంద్రముఖి గుర్తొస్తాడు. మిమ్మల్ని చూస్తుంటే నా గుండు వణుకుతుందండి. ముసలి కొండ అలాంటి వణుకుతే నీకు కావు. చావి ఏ మాటగాని బతుకుతే ఆ నీళ్ళు ఒప్పుడిగల్లా బతకాలిగా. చూడు బాగా 10 సినిమాలు హిట్ కొట్టాడు. ఏమైనా ఆయన దైవవంతుడుగా. ఆయన కాడు గురువుగారు. ఆయన దైవవంతుడని నా పందం 6000. కాడని నా సంభావంలో 7000. నా పందం 8000. కాడని నా సంభావం 9000. మళ్ళా మనం కొట్టుకోవడం ఎందుకని ఆయన అడిగిద్దాం పదా. అనిల్ గారు మీకు దైవవంతులు కాదా? అనిల్ అంటే ధైర్యం, ధైర్యం అంటే అనిల్ రా. అయితే ఒకసారి మా కోసం IPL చూడకండి, రామార్జున చూడండి అని ఒక మాట చెప్పడా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? అనిల్ గారు వస్తున్నానండి. అనిల్ గారు చెప్పండి. మీరేమనుకోకపోతే ఒక్కసారి నా మాకు మీ ఇద్దరు జాతకాలు చూడాలందండి. సరే చెప్పమ్మా. సెట్ అయ్యారు సార్. అందరూ జాబిలే చూసా కానీ నేను జాబిల్కే జాతకం చూస్తున్నా. ఓ జగన్ మీ టౌన్లోని మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తానా? కాడు రోజా గారు సినిమా చేయబోతున్నాడు. మినిస్టర్గా సినిమా చేయబోతున్నారని చెప్పారు. మీ చేతిలో కేక. అనిల్ గారు ఒక్కసారి మీ చెయ్యి చూడొచ్చా అండి? చూడు. మీరు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాయి కదా. అవును. ఆ సినిమా ఆడదండి. వచ్చాగా గుడుగాడు ఆడదండి. మామూలుగా ఆడదండి. బస్సు సృష్టిస్తుంది, ఒక ఊపు ఊపేస్తుంది అని చెప్పే లోపే మేము సీగా చెయ్యం. ఓకే. మీ సినిమాకి హీరో బాస్, ఇంకెందుకు వస్తుందండి మీకు లాస్? కాకపోతే ఒక చిన్న పంటేసా అనుకోండి, మీరు అనుకున్నా ఈ సినిమా ఎక్కువ విజయం సాధిస్తుంది. ఏంటి అది? ఏం చేయాలి? అవిననే డ్రామా జూనియర్స్ లో ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటారు. అతన్ని మీ సినిమాలో పెట్టుకోండి, మీ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోద్ది. వారని అంకమ్మ. ఏమండి ఇప్పుడు వాళ్ళిద్దరికి జాతకాలు చెప్పారు, మరి నాకు కూడా చెప్పాలి కదా. ఎప్పటిదాకా ఉన్న వాళ్ళకి జాతకం చెప్పడమే కానీ దీనికి జాతకం చెప్పడం ఇదే మొదటిసారి.
నా వల్ల కాదు నాయనా. చావి వెళ్ళి చూడగా. ఓ మీరు చెప్తారా సార్? రండి సార్. గురువుగారు ఇతని చేతిలో రేఖలు కనపడడం లేదు గురువుగారు. ఏమండి వెనక తిప్పి చూస్తే ఎవరికి కనపడవు, ఇటు చెప్పాలా? ఇప్పుడు చూడండి. నీ జాతకంలో పానగండం ఉన్నాయనా? గండం పోవాలంటే ఏం చేయాలి? అమ్మాయిలకి దూరంగా ఉన్నాయన, అప్పుడు గండం దానికంటే ఆడైపోతుంది. సరే అలాగే. ఒక పని చెయ్యి నాయనా, పూజ కానీ అచ్చిన కానీ చెయ్యు, నీకు అన్నం ఇట్టే తొలగిపోతుంది. ఓకే సార్. చెప్పు, పూజ చేయమంటావా అచ్చం చేయమంటావా? తెలియదు సార్, ఇద్దరు నాకు పరిచయం లేదు. చిచ్చి అప్పుడా ఒకే చావి. గురువుగారు ఇక్కడ అందరి జాతకాలు చెప్పాం కదా, ఈ స్కిట్ అయిన తర్వాత మా జాతకాలు ఎలా ఉంటాయంటావు? చిచ్చు చేయమంటావంటావు? వేర్ ఇస్ ద పంచులు, వేర్ ఇస్ ద జోకులు, వేర్ ఇస్ ద కామెడీ చాయి అంటారు గురువుగారు. Where is the niluvu bottu jari?